హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జాను సింపుల్ క్రియేషన్స్. ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు, ఏ డే ఇన్ మై లైఫ్ అండి. సో ఫస్ట్ అయితే జెప్టో జెన్యూన్ రివ్యూ చూసేద్దాం. నిన్న నైటే పెడదాం అనుకున్నాం కానీ వర్షం వల్ల అవ్వలేదు. సో మార్నింగే పెట్టామండి. పువ్వులు కావాలి పూజ కోసం. సో ఇవైతే 100 గ్రామ్స్ పువ్వులు 43 రూపీస్. సో ఇందులో బంతిపూలు ఉండడం వల్ల ఎక్కువ అవే వెయిట్ అయిపోయి, అంటే నాట్ బ్యాడ్ అనమాట, పర్లేదు. ఇంకా ఆలు పెట్టాము. సో ఆలు తెలిసిందే కదా, నార్మల్. అండ్ ఇప్పుడైతే గుత్తి వంకాయలు పెట్టామండి, పావు కిలో 11 రూపీస్ 12 రూపీస్ అట్లా ఉండే. అండ్ అంతా బాగానే ఉంది ఫస్ట్ టైం చూసినప్పుడు. అండ్ సెకండ్ టైం వీడియో కోసం తీసేటప్పుడు చూస్తే ఒకటి ఇలా పాడైపోయింది. అండ్ ఇంకా 4 బాగానే ఉన్నాయి. సో వెళ్ళొచ్చు, తీసుకోవచ్చు అండి కూరగాయలు. అండ్ బెండకాయలు కూడా తీసుకున్న పావు కిలోనే. సో పర్లేదు, బాగున్నాయి. మిల్క్ పెరుగు ఇట్లా తీసేసుకున్నాము. మనకు బయట కంటే జెప్టోలో తక్కువగానే వచ్చాయి. అండ్ చక్కి ఆట పిల్చిబెర్రీ అండి, ఇది కూడా 2 kgs. దీని మీద ఎంఆర్పి కంటే మనకైతే తక్కువగానే వచ్చాయి. సో అన్నీ. ఇంకా ఆయిల్, మస్టర్డ్ సీడ్స్ అండి, ఆవాలు అండ్ కొమ్మ శనగలు కూడా తీసేసుకున్నాము. ఇవైతే మేము బై చేసాము. నాకు ఎలా అనిపించిందో నేనైతే చెప్పానండి. కాస్ట్ అయితే ఎంఆర్పి కంటే చాలా తక్కువగా వచ్చాయి. అండ్ ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయ్యి ఇంకా కిచెన్లోకి వెళ్ళేసి ఇవన్నీ గిన్నెలు నైట్ ఇట్లా ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడక్కడ పెట్టేసి ఇంకా కుకింగ్ అనేది స్టార్ట్ చేసేయడమే. మా ఆయనకి టీ తాగాలనిపించింది. సో లేచిన నుండి టీ పెట్టమని అడుగుతున్నారు. సో అందుకని టీ అయితే పెడుతున్నా. డైలీ మాకు అలవాట్లేదు ఇలా, ఎప్పుడో ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చాలా తక్కువ టీ చేసుకునేది. సో అందుకే ఇద్దరికి టీ పెట్టేశాను. టీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఈ చల్లని మార్నింగ్లో ఇలా టీ తాగుతుంటే చాలా బాగుంటుంది. అది కూడా అల్లం టీ, చాలా చాలా బాగుంటుంది. కందిపప్పు ఇలా వాష్ చేసేసుకొని ఒక 30 మినిట్స్ ఇట్లా నానపెట్టేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది. పూజ కోసం పూజ సామాన్లన్నీ తోమేసి ఇలా రెడీ చేసేసాను. అండ్ ఇందులో వాటర్లో పసుపు కుంకుమ వేసేసి పెట్టేసుకోవడమే. ఇప్పుడైతే పూజ చేసేసుకుంటున్నా. మేము డైలీ పూజ చేసేసుకుంటాము. సో అలానే డైలీ యాజ్ యూజువల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నా. దీపం, ధూపం, నైవేద్యం ఇట్లా అన్నీ, హారతి అంతా అయిపోయాక మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కరించుకోవడమే. ఈ జగన్నాథన్ డ్రాయింగ్ నేనే వేశాను, ఎలా ఉందో చెప్పేయండి. రైస్ కుక్ అయిపోయింది, వాష్ చేసుకున్నాను. అండ్ కందిపప్పు నానబెట్టేసుకున్నాను కదా, అందులోకి ఆనియన్స్, మిర్చి, టొమాటో, ఉప్పు, పసుపు, కారం, సాంబార్ పొడి అవన్నీ వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమేనండి. ఫైనల్గా అయితే పోపు పెట్టేసుకోవడమే. ఇట్లా ఆనియన్స్ వేసేసుకొని పోపు పెడితే చాలా బాగుంటుంది. పప్పు అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీ కోసం అయితే కట్ చేసేసుకుంటున్నా. జెప్టోలో పెట్టాం కదా 4 వంకాయలు, అవి గుత్తి వంకాయలు అంటే అలా కాకుండా ఇలా వంకాయని 8 భాగాలుగా కట్ చేసేసుకొని వండేసుకుంటే బాగుంటుంది. సో గుత్తి వంకాయ ఇలా కాకుండా ఇలా వంకాయనే మసాలా పెట్టి చేద్దామని చేస్తున్నా. ఇలా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు పండుకి టిఫిన్ అండి ఇది. రాగి దోశ, రాగి ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. ఒకే బ్యాటర్తో 2 కూడా అవుతాయి. సో అట్లా చేసేసుకుంటున్నా. ఆల్రెడీ ఇడ్లీ చేసా, బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు దోశ, వాడికి దోశలా కాకుండా చిన్న ప్యాన్ కేక్స్లో అయితే వేస్తాను, తింటాడు. అండ్ ఇప్పుడైతే ఒక 3 వేసాను. ఇవి తింటే ఒక పెద్ద ఘనకార్యం సాధించినట్టే, పిల్లలు తినేది అంతే కదా. అండ్ ఇప్పుడు వాడికి ఫుడ్ అయితే రెడీ అయిపోయింది విత్ చట్నీ. ఇందులో 2 తిన్నా సరిపోతుంది, పిల్లలు అంతే కదా. ఆనియన్స్, మిర్చి, టొమాటో ఫ్రై చేసేసాను. ఇవి కూల్ అయ్యాక మిక్సీ పట్టేసుకోవడమే. అండ్ ఇప్పుడు వంకాయలు అయితే ఇలా ఆయిల్లో లైట్గా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది.
పెరుగులో ఉప్పు, పసుపు, కారం, మసాలా వేసేసి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్సీ పట్టింది అండ్ పెరుగు, కరివేపాకు వేసేసి సిమ్లోనే అలా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. మసాలా మంచిగా ఫ్రై అయ్యాక వంకాయలు వేసేసి కొంచెం వాటర్ వేసేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసేసుకోవాలండి. విజిల్ తీసాక కొంచెం కసూరి మేతి నలిపి వేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన మసాలా వంకాయ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు స్పెషల్స్ రైసు, పప్పు అండ్ మసాలా వంకాయ అండి. చాలా బాగా కుదిరే టేస్ట్ అయితే. అండ్ ఇక్కడ మా పండుని వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళకి సాంగ్స్ కావాలంట. సో పెట్టాను, అవి చూసుకుంటూ డ్యాన్స్ చేసేసుకుంటున్నారు. వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది. అండ్ మేము తినేసామండి. మళ్ళీ కిచెను యథావిధిగా సర్దేశాను, నీట్గా క్లీన్ చేసేసాను. ఇప్పుడు మా పండుతో టైం స్పెండ్ చేసేసుకోవడమే, ఇంకా ఇద్దరం ముచ్చట్లు పెట్టేసుకోవడమే. ఇవి మీషోలో తీసేసుకున్నానండి. చాలా బాగా యూస్ అవుతున్నాయి మా పండుకి అయితే. వాడు కూడా అంతే చక్కగా ఆడుకుంటాడు వాడితో, వాడు నేర్చేసుకుంటాడు కూడా. సో మీరు బై చేయండి మీ పిల్లల కోసం. వాళ్ళు టీవీ, ఫోన్కి దూరంగా వీటితో ఆడుకునే ఛాన్స్ ఉంటుంది. మా పండు అయితే ఇవి తీసేసుకొని ఆడుకునేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. సో యూ కెన్ బై ఇట్ అండి. సో ట్రై చేసేయండి. లింక్ కావాలంటే కామెంట్ చేసేయండి, షేర్ చేసేస్తాను. అండ్ ఇక్కడ మాది పెంట్ హౌస్ కదా, బయట ప్లేస్ ఉంటుంది, అక్కడ పావురాలు తింటున్నాయండి. కొంచెం రైస్ మిగిలిన అక్కడ వేస్తాను. మనకు ఒక ముద్ద కావచ్చు, కానీ వాటికి కడుపు నిండుతాయి. అండ్ ఈ వర్షంకి వాటికి ఆహారం దొరుకుతుందో లేదో, కొంచెం తిన్నా వాటికి సరిపోతుంది కదా. అండ్ ఇప్పుడు మనం క్రాఫ్ట్ అయితే చేసేసుకుందాం పిస్తా షెల్స్తో అండి. పిస్తా షెల్స్ని తీసేసుకొని ఇట్లా గమ్ అప్లై చేసి ఫ్లవర్ షేప్లో అయితే గమ్తో స్టిక్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే కార్డ్బోర్డ్ మీద క్లే అప్లై చేసేసుకోవాలి, బ్రౌన్ కలర్ది. ఇంకా వాటికి ఇలా షెల్స్ అయితే పెట్టేసుకోవడమే ఫ్లవర్ షేప్లో. కార్డ్బోర్డ్కి గమ్ పెట్టేసి ఇలా పెటల్స్ లాగా షెల్స్ని అయితే పెట్టేసుకోవడమే సెకండ్ లేయర్గా. సో అలానే మనకి ఎంత ఫ్లవర్ కావాలంటే అంత చేసేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఫ్లవర్ అయితే. కార్డ్బోర్డ్ తీసేసుకొని ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసేసుకొని బ్లాక్ కలర్ పేపర్ని స్టిక్ చేసేసుకోవడమే. ఇలా ఫ్లవర్కి పింక్ కలర్ వేసాం కదా, అది డ్రై అయిపోయాక ఇలా వైట్ కలర్తో షేడ్స్ వేసేసుకోవడమే అండి. ఇంకొంచెం అందం వస్తుంది, ఇట్లా వేసేసుకుంటే బాగుంటుంది చూడడానికి. సో చూడండి ఎంత చక్కగా ఉందో. అండ్ ఇప్పుడైతే మనం కలర్ పేపర్ తీసేసుకొని కట్ చేస్తున్న స్టెమ్స్ లాగా. సో అలా కట్ చేసేసుకొని మనం స్టెమ్స్ని స్టిక్ చేసేసుకోవడమే. అండ్ ఇప్పుడు మనం లీవ్స్ అండి, ఆ షెల్స్కే మనం కలర్స్ వేసేసి లీవ్స్ లాగా స్టిక్ చేసేసుకొని అండ్ వాల్ హ్యాంగింగ్ కనుక ఇలా దారాన్ని స్టిక్ చేసేసుకోవడమే. చూడండి పిస్తా షెల్స్తో ఎంత అందంగా ఉందో. ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నేను ఇంత బాగా వస్తుందని. నేను అప్పటికప్పుడు చేశాను ఇది. సో చాలా బాగా నచ్చింది. సో వాల్కి హ్యాంగ్ చేశాను. చూడండి ఎంత ముచ్చటగా అనిపిస్తుందో. మనం చూసుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అండ్ నైట్ అయితే చపాతీ చేశానండి. సో ఇట్లా చపాతీ అండ్
2 పరోటాస్ కూడా చేశాను. మార్నింగ్ రైస్ అయిపోయింది కదా! సో, అందుకే నైట్ టిఫిన్ చేసేసుకున్నా. అండ్ ఫస్ట్ 2 పరాటాస్ చేశానండి. ట్రై చేశాను ఎలా వస్తాయనేది. ఇంకా మంచిగొస్తే నెక్స్ట్ టైం చేసేసుకోవచ్చని. అండ్ ఆలు కర్రీతో చపాతీ, పరోటా లాగించేసాం నైటు. నైట్ కిచెన్ అండి. నీట్ అండ్ క్లీన్ అయిపోద్ది. సో, ఇట్లా ఉంటది. అండ్ ఇదండి. మేఘాలు ఇలా మూవ్ అవుతున్నాయి కదా! వాటిని మా పండు చూసి మేఘాలు ఆచిపోతున్నాయి అంటున్నాడు. ఏ డే ఇన్ మై లైఫ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేసేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేయండి మరి.